అందరికీ నమస్కారము. ఈ పులిహోర పులుసు ఇన్స్టెంట్గా మనకు పిల్లలకు రెడీ అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా రైస్ తినని పిల్లలకైతే అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టవచ్చు. ఒక 100 గ్రాముల చింతపండు నానేసి పావు లీటర్ వాటర్ పోసేసి ఇలా చిక్కగా గుజ్జు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు చింతపండు నానిందంటే మంచి గుజ్జు రెడీ అయిపోతుంది మనకు. ఇది ఒక గిన్నెలో పోసేసి తగినంత రైస్కు పులుపుకు తగినంత సాల్ట్ వేసేసి పసుపు వేసి పెద్ద మంట పెట్టి మనకు ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు మంచిగా గుల్లగా రెడీ అయినట్టు మంచిగా బుడగలు వచ్చుకుంటూ మంచిగా ఉడికిపోతుంది. తర్వాత చిన్న మంట పెట్టేసుకోవాలి. ఇలా అయినాక చిన్న మంట మీద కూడా దగ్గర కలుపుకుంటూ ఇంకో కొంచెం చిక్కదనం వచ్చే వరకు ఉడకనిస్తే సరిపోతుంది నిదానంగా. ఇలా చేసుకున్న పులుసు అయితే పిల్లలకు చాలా ఇష్టంగా టేస్టీగా మనకు రైస్లోకి కలిపి బాక్స్లో పెట్టడానికి అయితే ఎంతో ఈజీ ప్రాసెస్గా మనకు పులిహోర పులుసు రెడీ అయిపోతుంది. పాత రోజులది అయితే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, అది నెలలైనా నిల్వ ఉంటుంది మనకు అలా రెడీ చేసింది. ఇంక ఇదైతే ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఏం కాదు. సాల్ట్ని బట్టి తేడా వస్తుంది అంతే. సాల్ట్ కరెక్ట్ వేసినామంటే ఏం తేడా రాదు. పులుసుకు సరిపోను సాల్ట్ పడ్డదంటే మనకు పులుసు అస్సలు ఎప్పుడూ ఖరాబ్ కాకుండా ఉంటుంది నిల్వ. ఏ పులిహోర పులుసు అయినా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే సాల్ట్ ఎక్కువ ఉండాలి. మనం పులుపులో కొంచెం ఎక్కువ ఉన్నా కానీ రైస్లో కలిపితే రైస్కు పులుపుకు సరిపడే అంత సాల్ట్ వేసి పెట్టినా కానీ మంచిగా ఆగుతుంది. ముందు ఎక్కువ మంట పెట్టి ఉడికించుకోవాలి, తర్వాత చిన్న మంట పెట్టి ఉడికేయడం వల్ల నిదానంగా మంచిగా పులుసు మసిలి టేస్ట్ బాగా వస్తుంది. ఈ పులుసు పక్కన పెట్టేసి తాలింపు రెడీ చేసుకుందాము. ఆయిల్లో ఎండుమిర్చి వేసేసుకోవాలి, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తాలింపు వేసి వేగిన తర్వాత మనము వేడిదే మనము ఈ పులుసులో పోసేసుకోవాలి. తాలింపును చల్లగా కానియకూడదు. తాలింపు ఈ వేగగానే కొంచెం తాలింపులో పసుపు వేసుకోవాలి. ముందు పులుసులో వేసినా కానీ తప్పనిసరి చూసుకుంటూ రైస్కు సరిపడా పసుపు అయితే ఉండాలి. పులిహోర పులుసు అంటే ఇలా వేడిది మనం తాలింపు పులుసులో పోసినామంటే పులిహోర పులుసు చాలా